10 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం బిల్ ఆఫ్ మెటీరియల్ని సిద్ధం చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సైజింగ్ తర్వాత 10 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ వస్తువుల కోసం ఎంచుకొనుట, 10 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట, అవసరమైన టూల్స్ మరియు పరికరాలు పేపర్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, హ్యామర్, స్క్రూడ్రైవర్ సెట్, క్రింపింగ్ సాధనం 3 mm నుండి 16 mm, డిఈ డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ 6 mm నుండి 15 mm, మల్టీమీటర్, ప్రోడక్ట్ ప్రొఫైల్స్, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు, అరే జంక్షన్ బాక్స్, ఛార్జ్ కంట్రోలర్, డీసీ డిస్కనెక్టర్లు, ఏసీ డిస్కనెక్టర్, ఇన్వర్టర్. భాగాల పరిమాణం కోసం గణన యొక్క నమూనా: బల్బు రేటింగ్ 100 వాట్లు, అలాంటివి 5 లోడ్లు మరియు అవి 6 గంటలు పనిచేస్తాయి. ఒక్కో లోడ్కు కావలసిన సమానమైన పవర్ 100 వాట్లు ఇంటూ 6 గంటలు ఈక్వల్ టు 600 వాట్ హవర్లు. ఇప్పుడు 5 లోడ్స్కు సరిపోయే పవర్ అవసరం ఈక్వల్ టు 600 వాట్ అవర్లు ఇంటూ 5 లోడ్ల సంఖ్య ఈక్వల్ టు 3000 వాట్ అవర్లు. పైన తెలిపిన లోడ్స్కు కావలసిన మొత్తం పవర్ ఈక్వల్ టు 18280 వాట్ అవర్లు. దీనిని యూనిట్లలోనికి మార్చినట్లయితే 18280 బై 1000 ఈక్వల్ టు 18.28 యూనిట్లు. ఎందుకంటే 1000 వాట్ అవర్లు లేదా 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. సోలార్ ప్యానెల్ యొక్క పరిమాణం: 10 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ యొక్క సైజింగ్ కొన్ని భాగాలపై ఆధారపడి ఉన్నాయి. అవి సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, బ్యాటరీ బ్యాంక్. 10 కిలోవాట్ ప్లాంట్ సామర్థ్యం కోసం అవసరమైన వోల్టేజ్ని పొందడానికి సోలార్ ప్యానెల్లు కనెక్ట్ చేయబడతాయి. అనగా మ్యాక్సిమం వోల్టేజ్ Vm ఇంటూ ఉపయోగించిన ప్యానెళ్ల సంఖ్య. సిస్టమ్ వోల్టేజ్ అనేది ఒక డీసీ విలువ. వోల్ట్లన్నీ డీసీకి సాధారణ వర్కింగ్ వోల్టేజ్గా ఎంపిక చేయబడతాయి. సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టంలోని భాగాలు సరిచేయుటచే వోల్టేజ్ల స్థాయిలను సక్రమంగా చేయవచ్చును. నిర్ధారించిన 10 కిలోవాట్ సామర్థ్యం గల పవర్ ప్లాంట్ యొక్క వోల్టేజ్ విలువ 24 వోల్ట్లు. 10 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 10,000 వాట్ల సౌర శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని సాధించుటకు 1 వాట్ పవర్ ఈక్వల్ టు 250 వాట్ సామర్థ్యం కలిగిన 40 నంబర్ సోలార్ ప్యానెళ్లను సమూహపరచడం ద్వారా చేయవచ్చు. సోలార్ ప్యానెల్ రేటింగ్: మ్యాక్సిమం వోల్టేజ్ Vm ఈక్వల్ టు 30 వోల్ట్లు DC మరియు మ్యాక్సిమం కరెంట్ Im 8 ఆంపియర్లు. ఇది 240 వాట్ పవర్ను ఇస్తుంది. ఇది దాదాపు 250 వాట్ పవర్కి సరిపోతుంది. ఇచ్చిన 10 కిలోవాట్ శక్తిని సాధించడానికి ప్రతి ప్యానెల్ స్ట్రింగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన వోల్టేజ్ 30 వోల్ట్లు ఇంటూ 10 నంబర్ ఆఫ్ ప్యానెల్స్ ఈక్వల్ టు 300 వోల్ట్లు. ప్రతి స్ట్రింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి ఈక్వల్ టు 300 వోల్ట్లు ఇంటూ 10 ఆంపియర్లు ఈక్వల్ టు 3000 వాట్లు. 10 కిలోవాట్ శక్తిని పొందడానికి 40 ప్యానెళ్లు కావలెను మరియు వీటిని 10 ప్యానెల్స్ చొప్పున 4 శ్రేణులుగా చేయవచ్చు. ఇన్వర్టర్ ఎంపిక మరియు పరిమాణం: కెపాసిటీ ఆధారంగా ఇన్వర్టర్ను మనము ఎంచుకోవచ్చును. టెక్నాలజీ: సైన్ వేవ్, అనుమతించబడిన పవర్ లోడ్, అవసరమైన బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ వోల్టేజ్ VOC, సోలార్ ప్యానెల్ కరెంట్. ఇన్వర్టర్ స్పెసిఫికేషన్లు: DC ఇన్పుట్ పరిధి, AC అవుట్పుట్, వాట్ లేదా కిలోవాట్, వోల్ట్ యాంపియర్ లేదా కిలోవోల్ట్ యాంపియర్. పవర్ ఫ్యాక్టర్ PF కోసం 0.8 1000 వాట్లు ఈక్వల్ టు 1250 వోల్ట్ యాంపియర్లు. తరంగ రూపం: సైనసాయిడల్, స్క్వేర్ వేవ్, క్వాసీ సైన్ వేవ్. ఇన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు 400 వోల్ట్లు AC, 50 హెర్ట్జ్
3 ఫేజ్ పవర్ అవుట్పుట్ 10 కిలోవాట్లు. ఇన్వర్టర్ కోసం DC ఇన్పుట్ ఈక్వల్ టు 300 వోల్ట్ల నుండి 350 వోల్ట్ DCకి 2 ఛానల్స్ అవసరం. అవుట్పుట్ వేవ్ సైనసాయిడల్. బ్యాటరీల పరిమాణం. బ్యాటరీ పరిమాణాన్ని నిర్ణయించడానికి మనం ముందుగా సిస్టమ్ వోల్టేజీని నిర్ణయించుకోవాలి. సిస్టమ్ వోల్టేజ్ 24 వోల్ట్లుగా పరిగణించవచ్చు. బ్యాటరీ యొక్క యూనిట్ పరిమాణం 12 వోల్ట్లు. దీని ప్రకారం సిస్టమ్ సామర్థ్యం ఆధారంగా మనం బ్యాటరీలను సిరీస్, సమాంతర లేదా సిరీస్ సమాంతర కలయికల్లో సమూహపరచవచ్చును. ఇన్వర్టర్ ఇన్పుట్ వోల్టేజ్ 2 ఛానళ్లతో 300 వోల్ట్ DC. ప్రతి బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్ల DC మరియు 20 ఆంపియర్ అవర్లుగా అందుబాటులో ఉన్నాయి. 300 వోల్ట్ DCని పొందడానికి అవసరమైన బ్యాటరీల సంఖ్య ఒక్కో ఛానల్కు 300/12 = 25 నంబర్లు. 10 కిలోవాట్ పవర్ కోసం 2 బ్యాటరీ బ్యాంకుతో పాటు 50 బ్యాటరీలు అవసరం. ఒక్కో ఛానల్కు 300 వోల్ట్ DC అవుట్పుట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేయడానికి అవి సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి. మొత్తం పవర్ రేటింగ్ ఒక్కో బ్యాటరీ బ్యాంకుకు 20 ఆంపియర్లు × 300 వోల్ట్లు = 6000 వాట్లు. 2 బ్యాటరీ బ్యాంకులకు పవర్ రేటింగ్ 2 × 6000 వాట్లు = 12000 వాట్లు. 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్ కోసం భాగాలను ఎంచుకొనుట. 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 10,000 వాట్ల సౌర శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. వాట్ పవర్ = 250 వాట్ల సామర్థ్యం కలిగిన 40 సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి అనేక రకములుగా అనుసంధానించవచ్చును. అంటే ఆప్షన్ 1. ఇప్పుడు 250 వాట్ పవర్ గల అన్ని 40 సోలార్ ప్యానెళ్లను సిరీస్లో కనెక్ట్ చేద్దాము. 40 × 250 వాట్ పవర్ = 10,000 వాట్లు. అన్ని 40 ప్యానెళ్ల సిరీస్ కనెక్షన్. అవుట్పుట్ 1200 వోల్ట్ కొరకు గరిష్టముగా 30 వోల్ట్ DC వోల్టేజ్ గల ఒక్కో సోలార్ ప్యానెల్ కావలెను. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ కూడా సోలార్ ప్యానెల్ వోల్టేజ్కి సమానంగా ఉండాలి. తప్పనిసరిగా 600 వోల్ట్ DC కలిగి ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 24 వోల్ట్ గల 50 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. ఇన్వర్టర్ ఇన్పుట్ వోల్టేజ్ తప్పనిసరిగా 800 వోల్ట్ నుండి 1200 వోల్ట్ 10 ఆంపియర్ మధ్య గల దానిని ఎంచుకోబడాలి. 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్ కోసం భాగాలను ఎంచుకోండి. ఆప్షన్ 2. సౌర శ్రేణి 2 స్ట్రింగ్ పాత్లను కలిగి ఉంటుంది. 20 ప్యానెళ్లతో కూడిన ప్రతి మార్గములో మరియు 2 మార్గాలు సమాంతరంగా కనెక్ట్ చేయబడతాయి. 600 వోల్ట్ స్ట్రింగ్ వోల్టేజ్తో 5000 వాట్ అరే అవుట్పుట్ పొందడానికి ప్రతి ప్యానెల్ 250 వాట్ పవర్ కలిగి ఉండాలి. సోలార్ ప్యానెల్ VM మాక్సిమం వోల్టేజ్ = 30 వోల్ట్లు మరియు IM మాక్సిమం కరెంట్ = 10 ఆంపియర్లు కలిగి ఉంటే అరే జంక్షన్ బాక్స్ అవుట్పుట్ 300 వోల్ట్లు 20 ఆంపియర్లు. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ తప్పనిసరిగా 600 వోల్ట్ DC అవుట్పుట్ అయి ఉండాలి. ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 24 వోల్ట్స్ చొప్పున 25 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. స్ట్రింగ్ 1ని అరే జంక్షన్ బాక్స్ 1కి కనెక్ట్ చేయాలి మరియు స్ట్రింగ్ 2ని అరే జంక్షన్ బాక్స్ 2కి కనెక్ట్ చేయాలి. ఆపై PCU లేదా ఇన్వర్టర్ కోసం సోలార్ DC ఇన్పుట్ పరిధి ఒక్కో ఛానల్కు 20 ఆంపియర్ల చొప్పున 450 వోల్ట్ నుండి 650 వోల్ట్ DC ఉండాలి. 10 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం భాగాలను ఎంచుకోండి. ఆప్షన్ 3. సౌర శ్రేణిలో ఒక్కొక్కటి 10 ప్యానెళ్ల 4 స్ట్రింగ్ పాత్లు ఉంటాయి మరియు అన్నీ సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి. ఆపై మనకు 300 వోల్ట్ స్ట్రింగ్ వోల్టేజ్తో 10,000 వాట్ అర్రే అవుట్పుట్ను పొందుతాము.
కానీ అర్రే జంక్షన్ బాక్స్ అవుట్పుట్ 300 వోల్ట్ 10 యాంపియర్లు. మనకు విఎం మ్యాక్సిమం వోల్టేజ్ ఈక్వల్ టు 30 వోల్ట్లు ఉంది. ఐఎం మ్యాక్సిమం కరెంట్ ఈక్వల్ టు 10 యాంపియర్లు. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్ తప్పనిసరిగా 300 వోల్ట్ DC అవుట్పుట్ అయి ఉండాలి. ఈ అవుట్పుట్ పొందడానికి 12 వోల్ట్లు మరియు 20 యాంపియర్ల సిరీస్లో 25 బ్యాటరీలను కనెక్ట్ చేయాలి. 2 శాఖలతో మొత్తం 50 బ్యాటరీలు అవసరం. PCU లేదా ఇన్వర్టర్ కోసం సోలార్ DC ఇన్పుట్ పరిధి 40 యాంపియర్లు వద్ద 250 వోల్ట్ల నుండి 350 వోల్ట్ DC ఉండాలి. ఉత్పత్తి చేయబడిన శక్తి 300 వోల్ట్ ఇంటూ 40 యాంపియర్లు ఈక్వల్ టు 12,000 వాట్లు. సింగిల్ లైన్ రేఖాచిత్రం 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ కోసం SLDని అభివృద్ధి చేయడానికి SLD అనేది ఒక సింగిల్ లైన్ రేఖాచిత్రం ద్వారా ఎలక్ట్రికల్ భాగములను సూచించుటకు మరియు మార్గములను సులభంగా అర్థం చేసుకునుట ద్వారా 10 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ నందు అమలుపరచవచ్చును. వేర్వేరు భాగాలు ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం. 10 సోలార్ ప్యానెళ్లు ఒక్కొక్కటి 250 వాట్ పవర్ మరియు విఎం మ్యాక్సిమం వోల్టేజ్ 30, ఐఎం మ్యాక్సిమం కరెంట్ 10 ఒక స్ట్రింగ్గా సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. అటువంటి 2 స్ట్రింగ్లు DC డిస్కనెక్టర్ 1 ద్వారా అర్రే జంక్షన్ బాక్స్ 1కి కనెక్ట్ చేయబడ్డాయి. 10 సోలార్ ప్యానెళ్లు ఒక్కొక్కటి 250 వాట్ పవర్ మరియు 30 మ్యాక్సిమం వోల్టేజ్ విఎం 10 మ్యాక్సిమం కరెంట్ ఐఎం శ్రేణిలో ఒక స్ట్రింగ్గా అనుసంధానించబడి ఉన్నాయి. అలాంటి 2 స్ట్రింగ్లు అర్రే జంక్షన్ బాక్స్ 2 ద్వారా DC కనెక్టర్ 2కి కనెక్ట్ చేయబడ్డాయి. మొత్తం 40 సౌర ఫలకాలను ఉపయోగిస్తారు. అర్రే జంక్షన్ బాక్స్ యొక్క అవుట్పుట్ 300 వోల్ట్ ఎట్ 10 యాంపియర్లు. అర్రే జంక్షన్ బాక్స్లు DC కనెక్టర్ ద్వారా ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేయబడ్డాయి. ఛార్జ్ కంట్రోలర్ DC డిస్కనెక్టర్ ద్వారా బ్యాటరీ బ్యాంక్కి కనెక్ట్ చేయబడింది. 25 బ్యాటరీల సెట్ సిరీస్లో కనెక్ట్ చేయబడిన విధంగా బ్యాటరీలు కనెక్ట్ చేయబడ్డాయి. బ్యాటరీ బ్యాంక్లో ఇన్వర్టర్ వోల్టేజ్ ఇన్పుట్ ద్వారా అవసరమైన విధంగా బ్యాటరీలు సిరీస్లో కనెక్ట్ చేయబడతాయి. DC డిస్కనెక్టర్ ద్వారా అంటే 300 వోల్ట్ DC బ్యాటరీ బ్యాంకుల నుండి DC పవర్ తీసుకోవడం ద్వారా ఇన్వర్టర్ 400 వోల్ట్ 50 హెర్ట్జ్ 3 ఫేజ్ AC పవర్ అవుట్పుట్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. AC డిస్కనెక్టర్ ద్వారా AC లోడ్లకు ఇన్వర్టర్ అవుట్పుట్ పవర్ ఇవ్వబడుతుంది. ఆన్ గ్రిడ్ SPV సిస్టమ్ కోసం బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి సౌరశక్తి సరిపోనప్పుడు బ్యాటరీ బ్యాంక్ను ఛార్జ్ చేయడానికి 400 వోల్ట్ AC 50 హెర్ట్జ్ మరియు ఛార్జ్ కంట్రోలర్ యొక్క సాధారణ విద్యుత్ సరఫరా కోసం అదనంగా 2 బ్లాక్లు ఉపయోగించబడతాయి. వస్తువుల యొక్క వివరములు 10 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ సిస్టమ్ను నిర్మించడానికి అవసరమైన విడి భాగాలు క్రింది పట్టికలో చూపబడ్డాయి. సౌర ఫలకాల సంఖ్య 40, ఇన్వర్టర్ 2, బ్యాటరీ బ్యాంక్ 50, అర్రే జంక్షన్ బాక్స్ 2, ఛార్జ్ కంట్రోలర్ 2, DC డిస్కనెక్టర్లు 4, AC డిస్కనెక్టర్లు 2, తగిన కేబుల్స్ తగినన్ని. సోలార్ కేబుల్ స్పెసిఫికేషన్స్ క్రింది పట్టికలో చూపబడ్డాయి. MC4 కనెక్టర్ స్పెసిఫికేషన్స్ క్రింది పట్టికలో చూపబడ్డాయి. రీక్యాప్. ఈ సెషన్లో మనము నేర్చుకున్నవి: ఏ విధంగా సైజింగ్ తర్వాత 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ కోసం భాగాలను ఎంచుకొనుట, ఏ విధంగా 10 కిలోవాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ను గీయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.